మనతో పాటు యక్షగాన కళాకారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరేం పేరు? నా పేరు చెక్క వెంకటేష్, యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణలో 33 జిల్లాల నుంచి హైదరాబాద్లో రవీంద్రబాద్లో జరుగుతున్న కళా ఉత్సవాల పండుగకు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని సందర్భంగా కోరుతూ, ఈనాడు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామవరం మండలం చౌదరిపల్లి గ్రామం నుంచి నాటి భాగవత కళాకారులు పురాణాన్ని నుంచి ఆడుకుంటూ వస్తూ ఉన్నారు. వరలచ్చ మల్లన్న అన్న చెల్లెలకు అనే వాదం ఉంటుంది. దాన్ని వివరణ చేయడానికి ఈరోజు పరిస్థితి ఇక్కడ రావడం జరిగింది. దాదాపు ఒక 10 నిమిషాలు మాకు వేదిక మీద అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ కళా ఉత్సవాల సందర్భంగా గ్రామీణ ప్రాంత కళాకారులు కనుమరుగు కాకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఈ యొక్క ఉపయోగపడుతున్న సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మీ పేరు సార్? నా పేరు రాజప్ప, బొమ్మరామవరం మండలం, యాదాద్రి జిల్లా. అదొక నేను 35 ఏళ్ళ సంది ఆడుతున్నా సార్. ఇక్కడ ఆ యక్షగానాలు ఊరూరున ఆడుతున్నా, ఒక్కోలే కూడా కాదు. యక్షగానం తరపు నుంచి మీరు ఏదైనా నేను పద్యం ఏమైనా అందుకోగలుగుతారు? పాడతామండి. శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఆ గజానన పద్మార్గం గజానన మార్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ప్రాస్మయే. మీ పేరన్నా? నా పేరు నరసింహ, తెలంగాణ ప్రజానాట్య మండలి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుని. ఈ తెలంగాణ సంస్కృతి ఈ కార్యక్రమాలు మేము ఏమనుకుంటున్నామంటే, గత ప్రభుత్వంలో మా తెలంగాణ కళాకారులకు ఏమి కూడా మాకు పింఛన్లు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం ఏంటంటే, మా ఎంతమంది అయితే ఉన్నామో మీ కళాకారులు కానీ, మన భాగవత కళాకారులు కానీ, ఈ సాంస్కృతిక కళాకారులు కానీ వాళ్ళకు తక్షణమే పింఛన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే విధంగా మన పల్లెల్లోని ఈ భాగవత కళాకారులు కనుమరుగైపోతూ ఉన్నారు. మరి ఆ కళలను కూడా వెలికి తీయాలని చెప్పేసి ఉద్దేశించి ఈ రవీంద్ర భారతికి రావడం జరిగింది. మరి ఏమవుతుందంటే, మన తెలంగాణ కళ పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలో నా బాగోతాల జోరేదే. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలో నా బాగోతాల జోరేదే. స్టేజీ కరెంటు మైకు ఏది లేకున్నా కానీ తెల్లవార్లు ఆడి పాడేది, నా పల్లెటూరిలో నా బాగోతాల జోరేది, నా పల్లెటూరిలో నా బాగోతాల జోరేది. ఈ విధంగా ఆడి పాడుకునేది. ఆ భాగవతాలు కనుమరు కావద్దని చెప్పేసి ఉద్దేశంగా మీ రవీంద్రబాద్కి రావడం జరిగింది. అక్క, మీ పేరేం పేరు? నా పేరు హేమలత, రాజపేట మండలం, భువనగిరి, యాదాద్రి జిల్లా నుంచి వచ్చినాము. ప్రజానాట్య మండలి జిల్లా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రజానాట్య మండలి పనిచేస్తున్నారు? 10-12 సంవత్సరాలుగా చేసుకుంటున్నాం. ప్రజానాట్య మండలి వైపు పోవడానికి కారణాలు ఏమని చెప్తారక్క? మేము అంటే పేదల కోసము ఈ కళాకారులు వెనుకబడిపోవడము, ఎర్రజెండా పార్టీలో తిరుగుతున్నాం. ప్రజల పక్షాన్ని నిలబడడం కోసం, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండాలని, ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం. దానికోసం నేను ఒక చిన్న పాట. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో. మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు, గూనె పెంకలతో అల్లిన గుడిసెలు, గూనె పెంకలతో అల్లిన గుడిసెలు, ఊరుకు నడుమ పోలీసు టానలు, పొగరు పట్టిన దొరల గడీలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా కొంచెం కళాకారులను కొద్దిగా చూడాలని, ఇప్పుడు వచ్చిన మన రాజకీయ నాయకులైనా మమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మరామవరం మండల్, గ్రామం చౌదరిపల్లి నుంచి ఇక్కడ రావడం జరిగింది రవీంద్ర భారతికి. ప్రజానాట్య మండలిలో మీరు ఎప్పటి నుంచి పనిచేస్తారు? ప్రజానాట్య మండలి దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రజానాట్య మండలి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ యక్షగాన కళాకారులు ఎక్కడెక్కడ కనుమరుగైపోతున్నారు అని చెప్పి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ కనుమరుగైన ఆ పాత యక్షగాన కళాకారులను ఎత్తుకు పాడి ఆడి చూపించుకుంటా ఈ రవీంద్ర భారతికి తేవడం జరిగింది. మేము కూడా యక్షగానంలో పోరు చేసుకుంటూ ఈ పల్లె పదాలు పాడుకుంటూ యక్షగానంలో తిరుగుతూ ఈ పల్లె మన కళాకారులు కనుమరుగు కావద్దని చెప్పి మన రాష్ట్రం అంతా గుర్తించి మన కళాకారులకు పింఛన్లు ఇవ్వాలని మా డిమాండ్లు ఒక్కటే ఉన్నది. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఏ కళాకారులకైతే గుర్తింపు కార్డులు ఇచ్చి మాకు ప్రతి నెలకు 7,500 పింఛన్ వచ్చేటట్టు ఈ ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాను. మీరేమైనా పాట ఏమైనా పాడుతున్నా. ఈరోజు
కూలీలు ఎంతో కష్టం. నాయన కూల నల్లార కూడులేని రైతులార, ఆయన కూల నల్లార కూడులేని రైతులార, ఎర్రజెండ విలుస్తుంది రో నాయనలార, అలార ఎదురు తిరిగి పోరు ఎయ్యరో నాయనలార, సాగు భూములు గుంజుకొని బంజర భూములు ఇచ్చిరట, పల్లెలోన జిల్లాలోన పల్లెలోన, పొయ్యి మీద కుండెక్కలేదు బాలంత పాలు ఇవ్వలేదు, ఇది ఏమి పాడు రాజమే నాయనలారా, ఇది ఏమి పాడు కాలమే నాయకాలారా. ఇలాంటి పాటలు ఎన్నో పాడుకుంటూ ఈ ప్రజానాట్య మండలికి సాగించాలని చాలా మా కళాకారులతోని ఈ బృందంతోని ఈ రవీంద్ర భారతి రావడం జరిగింది. తెలంగాణ ప్రజానాట్య మండలి ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం మే ఆట మా డప్పు మా దరువు, మా ఆట మా డప్పు మా దరువు, చల్ ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం. ఆహా భలే ప్రజా కళలు ఇదే కళాకారుల దృష్టి పెట్టుకొని ఇప్పుడున్న సర్కార్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిండు. ఇవాళ జూపల్లి కృష్ణారావు గారు కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు. ఏదేమైనా తెలంగాణలో 33 జిల్లాలో ఏ చెట్టును అడిగినా ఏ పుట్టను అడిగినా తెలంగాణలో నా సాయుధ పోరాటం నడిపిన అనేక పాటలను రాసిన చరిత్రలో కళాకారులు కనుమరుగవుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పోయినట్టు ప్రభుత్వం కేసీఆర్ కళాకారులకు కంటిరెప్పలాగా కాపాడుకుంటామన్నలకు 370 మంది కళాకారులకు ఇవాళ జీతాలు ఇవ్వకుండా అన్నమో రామచంద్ర అడుగుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పుడన్న ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులను ఒక కంటిరెప్పలాగా చూసుకొని రేవంత్ రెడ్డి గారు ఈ కళా సారథ్యంలో నడవాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.